బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిల్ రాజు మనందరికి తెలిసిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో కాదండి, మొత్తం పాన్ ఇండియా వైడ్ గా ఈయన నేమ్ మారు మ్రోగిపోయింది ఈయన తీసిన సినిమాలతో. అటు తెలుగులోను, హిందీలోను, తమిళంలోను కూడా పలు భాషల్లో కూడా ఈయన సినిమాలు నిర్మించి ఒక నేము ఫేమస్ సాధించుకున్నారు దిల్ రాజు గారు. సో ఇలాంటి దిల్ రాజు గారు అసలు కాంట్రవర్సీకి దూరంగా, మీడియాకి దూరంగా ఇప్పుడు సినీ ఫీల్డ్ లోనే ఆయన ఒక మంచి సముచిత స్థానాన్ని ఏర్పరచుకుని ఎప్పటికప్పుడు కొత్త కథలు అనేవి క్రియేట్ చేస్తూ, కొత్త కొత్తవి ఎంకరేజ్ చేస్తూ, కొత్త కొత్త సినిమాలు తీస్తూ, కొత్త కొత్త ఆర్టిస్టులందరినీ అవకాశం ఇస్తూ ఒక మంచి లైఫ్ నైతే ఇస్తూ ఉంటారు దిల్ రాజు గారు. సో ఇప్పుడు ఇలాంటి దిల్ రాజు గారు నిన్న ఒక ఇంటర్వ్యూ టైప్ లో అటు హీరో నితిన్ గారు, దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు. సో ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనేవి పంచుకున్నారు. ఆ ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిల్ రాజు గారు మంచి స్టోరీ వస్తే ఆయన పేరు మీద ఒక బయోగ్రఫీగా, దిల్ రాజు గారి బయోగ్రఫీగా తీయాలని నాకుందని ఆయన చెప్పుకుని వచ్చారు. హీరోగా ఎవరుంటే బాగుంటుందని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే దిల్ రాజు గారు ఒక డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి దిల్ రాజు గారు అలియాస్ వెంకటరమణారెడ్డి గారు. సో ఈ పేరు బహుశా చెప్తే ఎవరికి వెంటనే రికగ్నైజ్ అవ్వదు. దిల్ రాజు గారు అంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో దిల్ మూవీతో ఆ ఒక నేమ్ ని ఆయన నేమ్ లా జతపరుచుకుని దిల్ రాజుగా సుమారు ఇలా తమ్ముడు శిరీష్ గారి సహాయంతో వెంకటేశ్వర బ్యానర్స్ చాలా అంటే చాలా మూవీస్ తీసుకుంటూ ఇప్పటి వరకు మొన్న వచ్చిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న మూవీ వరకు ఒక కలెక్షన్ వర్షంలో చూసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు దిల్ రాజు గారు. సో ఇలాంటి దిల్ రాజు గారు ఇప్పుడు తాజాగా తమ్ముడు అనే ఒక టీజర్ కూడా మనం చూసుకున్నాం, నితిన్ గారితో తీశారు. సో ఇది ఒక అక్క తమ్ముల మధ్య ఉన్న బాండింగ్ మీద ఉంటుంది ఈ మూవీ అనేది కూడా చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నోట్ తీసుకోండి, మూవీ ప్రమోషన్ లో భాగంగా వీళ్ళిద్దరు చర్చించుకున్నారు కొంచెం ఒక నార్మల్ ఇంటర్వ్యూ లాగా. ఇందులో భాగంగా అసలు దిల్ రాజు గారు అంటే మనకు తెలిసిందంటే ఆయన ప్రొడ్యూసర్. కానీ ఆయన ప్రొడ్యూసర్ గా ఎదగడానికి ఆయన ఎంత శ్రమించారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎవరి సపోర్ట్ తో పైకి వచ్చారో, ఎలా వచ్చారని చాలా మందికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనకు తెలియదు. సో వీటినన్నిటిని చెప్తూ చర్చిస్తూ ఆయన ఒక బయోగ్రఫీగా తీస్తే హీరోగా నితిన్ ఉంటే బాగుంటుందని ఆయన అయితే తెలిపారు. మంచి కథ వస్తే, మంచిగా ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తే నేను తీస్తానని ఆయన మనసులో మాట అనేది దిల్ రాజు గారు అయితే బయట పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయిన ఆయన అంచెలంచెలుగా ఒక టాప్ మోస్ట్ ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన అంతవరకు వెళ్ళారంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. వీటన్నిటిని చూపిస్తూ ఒక బయోగ్రఫీ లాగా ఒక మూవీ తీయాలని ఆయన మనసులో మాట అయితే వ్యక్తం చేశారు. సో అందులో హీరోగా నితిన్ ఉంటేనే బాగుంటుందని ఆయన అయితే తెలిపారు. సో ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు దిల్ రాజు గారు ఏం చేసిన దగ్గరగా పెద్ద పెద్ద స్టార్స్ అందరితో లైక్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, ఇలా అందరితో, సిద్ధార్థ, వీళ్ళందరితో కూడా పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ తీసినా సరే మంచి ఫేమ్ సాధించుకున్నారు ఆయన. అటు తమిళంలో కూడా వారసుడు అనే సినిమా విజయ్ గారితో కూడా తీశారు. ఇలా రకరకాలుగా ఎంత చేసినా సరే నా పేరు మీద కూడా ఒక బయోగ్రఫీ ఉంటే బాగుంటుంది ఆయన మనసులో మాట అయితే వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ తమ్ముడు మూవీ కూడా ఒక బ్లాక్ బాస్టర్ గా రికార్డ్ బ్రేక్ చేయబోతున్నట్లుగా ఆయన కూడా మనసులో మాట అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏదేమైనా చాలా మంది ఏంటంటే ఏ నిర్మాతలైనా ఎవరైనా మంచి కథ వస్తే సినిమా తీస్తారు, కానీ ఒక బయోగ్రఫీ లాగా ఉండాలని ఆయన మనసులో మాట ఆయన చెప్పడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో నెట్టింట్లో తెగ ట్రోలింగ్ అవుతున్నాం, హల్చల్ అయితే అవుతున్నాం. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈయన చూడండి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈయన, వీళ్ళ తమ్ముడు శిరీష్ గారు వీళ్ళందరూ నిర్మిస్తూ వచ్చారు. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని కూడా ఆయన కొత్తగా బ్యానర్ క్రియేట్ చేసి కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారని కూడా డిఫరెంట్ గా ఒక ఏఐ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతున్నాం. ఈ పరంగా అటు సినిమాల్లో అటు అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ దిల్ రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో నేను తగ్గేదే లేదంటే ఆయన అంత ఓవర్కమ్ గా వెళ్ళిపోతున్నారంటే నిజంగా ఇది గ్రేటే కదా. సో వీటన్నిటిని రూపొందించి ఒక సినిమా తీస్తే బాగుంటుందని భావించాడు ఆయన. ఎవరైనా వస్తే చేయడానికి రెడీ అయితే. సో నితిన్ హీరోగా ఉంటే బాగుంటుందని మనసులో మాట అయితే వ్యక్తం చేశారు. చూడాలి భవిష్యత్తులో ఏమన్నా ఈ మూవీ వీళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో అది ఏమన్నా సెట్స్ వర్క్ వెళ్తున్నా ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఏది ఏమైనా ప్రెసెంట్ మీరు ఆ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే మంచిగా ఒక కన్వర్జేషన్ అయితే నచ్చింది. సో ఇప్పుడు ఈ యొక్క ట్రెండింగ్ టాపిక్ అనేది నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది. సో ఆడియన్స్ అండ్ గైస్ నిజంగా ఇప్పుడు ఈ వీడియోపై మీకేమనిపించింది, మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తూనే ఉండవచ్చు.